ధనస్సు రాశి వారికి రాబోయే 6 నెలలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునే దిశలో ఉన్నాం. ఎందుకంటే అక్టోబర్ తర్వాత నవంబర్ నుండి గురువు అతిచారంతో సింహానికి వెళితే మీకు 9వ భావంలో వెళ్ళడం ద్వారా పూర్తి లాభదాయకంగా మారబోతుంది. అయితే దీనికి సంబంధించి గత ఒక 2-3 నెలల నుండే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి, ఏప్రిల్, మే నుండి అసలు నేనేనా, ఈ జీవితం నాదేనా, నాకే ఎందుకు ఇలాంటి సందర్భాలు ఎందుకు అనేటువంటివి కానీ, వాహన ప్రమాదాలు కానీ, గొడవలు కానీ, ఇంటా బయట చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు. సో గత 2025 జూన్, జూలై నుంచే అసలు వ్యవస్థ బాలేదు మీకు. ఏప్రిల్ నుండే, మార్చి, ఏప్రిల్ నుండే. సో ధనస్సు రాశి వారికి రాబోయే 6 నెలలలో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అనేటువంటిది రాబోతుంది అనేటువంటి విషయం మీకు తెలుసా? ఒకవైపు ధనయోగము, మరోవైపు ఉద్యోగ అవకాశాలు, మరోవైపు వివాహ యోగం. సో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదనపు ఆదాయాల మార్గాలు మీకు తలుపు తెరుచుకోబోతున్నాయి. రాబోయే 6 నెలలలో వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభించే సూచనలు, భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు జరగవచ్చును. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇక్కడ వారు కానీ, విదేశాల్లో వారు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల వారు ప్రయత్నించే వారికి అనుకూల సమయం. గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్, కుటుంబంలో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ, ఏదైనా శుభకార్యాలు. సో సంతానం ద్వారా ఆనందకరమైనటువంటి వార్తలు వినవచ్చును. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. మీ సలహాలను ఇతరులు గౌరవించేటువంటి పరిస్థితి ఏర్పడబోతూ ఉన్నది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభం చేకూర్చవచ్చును. వచ్చిన ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబము, ప్రయాణాలు, ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. స్పష్టంగా మాట్లాడేటువంటి స్వభావం వల్ల కొంత అపార్థాలు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు ముక్కుసూటిగా మాట్లాడడం కానీ, లేదా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం ద్వారా కొంత ఇబ్బందులు. కోపంతో మాట్లాడితే సన్నిహిత సంబంధాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. నడుము, తొడలు, కాళ్ళు, స్టమక్ రిలేటెడ్, చెస్ట్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. అశ్రద్ధ చేయొద్దు. ప్రయాణాల వల్ల అలసట పెరగవచ్చును. ఆహార నియమాలు పాటించండి. కొత్త వ్యక్తులను పూర్తిగా నమ్మి డబ్బు వ్యవహారాలను అప్పగించొద్దు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. తప్పకుండా ప్రతి గురువారం కూడా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. లేదా ఓం గురవే నమః అనే మంత్రాన్ని పారాయణం చేయండి. విద్యార్థులకు పుస్తక దానం కావచ్చును. లేదా కొంత ఏదైనా దేవాలయాలలో పసుపును దానం చేసిన అమ్మవార్లకు పసుపు కుంకుమను మంచి యోగం ఏర్పడబోతున్నది. ధనస్సు రాశి వారు నోటిని చాలా అదుపులో పెట్టుకోండి. ఇప్పుడేమిటి 2015-16లోనే మీకు కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2015-16లోనే కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరి ధనస్సు రాశి వారికి సంబంధించి ఈ 2020-21లో కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఈ గడిచిన ఒక 5-6 నెలల నుండి, లాస్ట్ 1 ఇయర్ నుండి కూడా చాలా ఇబ్బందులు కానీ, అసలు ఎవరికన్నా చెప్పాలన్నా కూడా మీకు మనసు రావడం లేదు. మీరు మీ మనసులో పెట్టుకొని మీరు ఒక్కరే కుమిలిపోతున్నారు. మీరేందో, మీ రూమ్ ఏందో, మీ పరిస్థితి ఏందో ఇంతే. సో ధనం, ఉద్యోగం, గౌరవం, కుటుంబంలో సంతోషం, ఒక లైన్లో చెప్పాలంటే. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. మాటల వల్ల అపార్థాలు, నమ్మక ద్రోహాలు కూడా చేసేటువంటి వ్యక్తులు మీ వెనుక ఉన్నారు, మీ పక్కన ఉన్నారు, మీ చుట్టూ ఉన్నారు. ఇది బాగా గమనించుకోండి. మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పట్టుకొని నా దగ్గరికి రండి, లేదా నాకు ఫోన్ చేయండి. మీరు నాతో మాట్లాడిన తర్వాత, నన్ను కలవకం, నేను మీ జీవితంలోకి రాకముందు, వచ్చిన తర్వాత అనేటువంటిది ఇది ఒక పెద్ద మార్పు అనేటువంటిది మీ జీవితంలో ఉంటుంది. హెడ్లైన్, పెద్ద హెడ్లైన్ పెట్టుకోండి, మీరు డైరీలో రాసి పెట్టుకోండి. అది మొదటిసారా, సెకండ్ ఒపీనియనా,
లేదా చివరిసారా మీ ఇష్టం. వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి అంతే.